ప్రస్తుతం మనతో పాటు జోగిని పావని బోనం గారు ఉన్నారు. చెప్పండి పావని గారు, ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ రోజు గోల్కొండ కోట సాక్షిగా అమ్మవారిని దర్శించుకోవడం. యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆడపడుచులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. పేరున గోల్కొండ జగదంబ అమ్మవారికి తొలి బోనము సమర్పిస్తాము. పాడి పంట ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పిస్తాము. అయితే వర్షం ఈసారి ఎక్కువ పడట్లేదు కదా? ఈసారి వర్షం ఎక్కువ పడట్లేదు, అందుకోసం మనసు కూడా బాధ ఉంది. ఇంకా ముందుంది కదా, అమ్మవారు ఇంకా కలిగిస్తుంది. ఇంకా ముందు ఉండి వర్షం తప్పనిసరిగా వస్తుంది. ఈసారి మన అమ్మవారు కోపడ్డారు అనుకోవచ్చా? అమ్మవారి కోపం పడిదని ఏం లేదు. అమ్మవారికి వెయ్యి కళ్ళతో మనం చూస్తేనే మనం బాగుంటాం. ప్రజల గురించి ప్రజలందరూ బాగుండాలి, పాడే పంట అంతా చల్లగా ఉంచాలి, అందులో నేను ఉండాలి. అందరికి తెలంగాణ ప్రజలకు బాగా శుభాకాంక్షలు. గతంలో జోగినేలకు సరైన సౌకర్యాలు కల్పించలేరు అన్నారు, ఈసారి ఎట్లా? ఈసారి చాలా అంటే చాలా బాగుంది సౌకర్యాలు. ఎందుకంటే ఇన్ని రోజుల కంటే ఈసారి బాగుంది. ఏం చెప్తారు ఫైనల్ ఏం చెప్తున్నానంటే అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే నా సంతోషం. థ్యాంక్ యూ.